वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम, अम्मा बाद। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। हुवल्लज़ी अरसल रसूलहु बिल हुदा व दीनिल हक़्क़ि लियुज़हिरहु अलद्दीनि कुल्लिहि वलौ करिहल मुश्रिकून। గౌరవనీయులైన అధ్యక్షులు, కార్యనిర్వాహకులు, ఉపాధ్యాయులు మరియు నాతోటి ఇస్లామియా సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నా యొక్క అంశం పేరు ఇస్లాం అపార్థాల మబ్బుల్లో. సోదరిమణులారా, నేడు ఇస్లాం యొక్క ప్రతి అంశం మరియు ప్రతి విషయం గురించి సందేహాలు, అపోహాలు నెలకొల్పి ప్రజలను ఇస్లాం నుండి భయపెడుతున్నారు. దీని వలన ఇస్లాం అపార్థాల మబ్బుల్లో చిక్కుకుపోయింది. ఇస్లాం యొక్క అంశాలలో చాలా వరకు సందేహాలు చేశారు, వారికి సమాధానం కూడా ఇవ్వబడింది. కానీ నేడు మరలా కొన్ని మౌలికాంశాలపై అపోహాలు నెలకొల్పుతున్నారు. అందులో ప్రత్యేకంగా జిహాద్ అనే అంశంపై అపోహాలు, నిందలు మోపుతూ ఇది ఉగ్రవాదం, హింస అని నౌదు బిల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యాచారాన్ని, ఉగ్రవాదాన్ని నెలకొల్పిన వ్యక్తి, ఖురాన్ ఉగ్రవాదాన్ని రేకెత్తించే పుస్తకం అని పలుకుతున్నారు. సోదరిమణులారా, యథార్థం ఏదో తెలుసుకుందాం రండి. జిహాద్ యొక్క అర్థం డిక్షనరీ పరంగా పరస్పర కృషి, నిరంతర కృషి అని తెలుస్తుంది. అయితే అదేవిధంగా డిక్షనరీ పరంగా సలాత్ అనగా దువా అని అర్థం. కానీ ఇస్లామియా సాంకేతిక పరంగా సలాత్ అంటే ప్రత్యేక పద్ధతిలో ప్రవక్త గారి అనుచరణలో చేసే ప్రార్థన, నమాజ్ అని అర్థం. అదేవిధంగా జిహాద్ యొక్క అర్థం, ఎప్పుడైతే ఇస్లామేతరులు ఇస్లాం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధానికి వస్తారో వారితో ముస్లింలు చేసే డిఫెన్స్ను జిహాద్ అంటారు. దీనికి రుజువుగా అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు, వకాతిలు ఫీ సబీలిల్లాహి అల్లదీన యుకాతిలూనకుం వలా తఅతదు ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ముఅతదీన్. మీరు వారితో ధర్మ పోరాటం చేయండి మరియు ద్వేషాలు వారితో మితిమీరి ప్రవర్తించవద్దు. మితిమీరి ప్రవర్తించే వారితో నిస్సందేహంగా అల్లాహ్ ఇష్టపడడు. చూసారా సోదరిమణులారా, ఇక్కడ చూసారా సోదరిమణులారా, ఇస్లాం కనిపించిన ప్రతి హిందువునో ప్రతి క్రైస్తవునో చంపమనో చెప్పలేదు. ఇస్లాం జిహాద్ అనుమతి ఇచ్చింది. ఆ సమయంలోనే ఎప్పుడైతే ముస్లింలపై పోరాటం చేయబడిందో, ఎప్పుడైతే ముస్లింలపై అత్యాచారాలు చేయబడినవో, ఇందువలనగా పరుల పుస్తకాల కన్నా తమ పుస్తకాల గ్రంథాలపై మన విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అపార్థాలను దూరం చేయుటకు క్రింద వేదాలను పేర్కొంటున్నాం. అనువాదం, వేదాలను తిరస్కరించే వారిని హతమార్చండి. చూసారా సోదరిమణులారా, ఇక్కడ ఏమి చెప్పడం జరిగిందో, ఎవరైతే వేదాలను తిరస్కరిస్తారో వారిని నాశనం చేయండి, హతమార్చండి. కానీ ఖురాన్ వాక్యంలో చెప్పబడింది, మీరు వారితో పోరాటం చేయండి, ఎవరైతే మీపై పోరాటం చేయుటకు వస్తారో. సోదరిమణులారా, మీరే ఆలోచించండి, ఇటువంటి గ్రంథం ఉగ్రవాదాన్ని నింపే విధంగా నేర్పిస్తుందా? ఈ గ్రంథం, ఈ ధర్మం, ఈ ప్రవక్త సర్వమానవాళికి కరుణా కటాక్షాలను కురిపించడానికి వచ్చాయే గాని ఉగ్రవాదాన్ని పెంపొందించడానికి రాలేదు. ఆఖరిలో అల్లాహ్తో దువా ఏమనగా, అల్లాహ్ మనందరికీ వాస్తవాలు తెలుసుకునే భాగ్యం కలిగించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.